సినిమా చాలా బాగుంది. ఊరికి అందరు ఫేక్ రివ్యూలు సినిమా వెళ్ళొద్దు, యూట్యూబ్ లో కొట్టుకొని బ్యాచ్ కాదు. సినిమా చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ అద్దరిపోయింది. టూ గుడ్. అసలు ఎలివేషన్స్ ఇట్లా మ్యాడ్ ఉంది అంతే. సినిమా సూపర్ ఉంది భయ్య. ఫైట్స్ చాలా బాగుంది. అసలు ఎలివేషన్ అద్దరిపోయింది అంతే సినిమా. జై ఎన్టీఆర్, జై బాలయ్య. చాలా బాగా చూపించారు. జాహ్నవి కపూర్ అయ్యా చాలా బాగుండింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంతా టూ గుడ్ ఉంది. ఫైట్స్ చాలా బాగుంది. అఫ్ కోర్స్ ఎన్టీఆర్ ఇంకా డాన్స్ అద్దరు కొట్టేస్తాడు కదా. చాలా బాగుంది సినిమా. ఎంట్రీ ఎలివేషన్స్ అని మాట్లాడడానికి లేదు, అంత అద్దరిపోయింది సినిమా. చూడండి మంచి. థ్యాంక్ యూ. ఇంత బ్రేక్ చేస్తాడు భయ్య రికార్డ్స్. కలెక్షన్ ఏంటి మీరు ఇంకా అలానే కాదు. ఓకే సాంగ్స్ ఎలా ఉన్నా మేడం? ఓకే ఓకేనా? డాన్స్ ఎలా చేసిరా? చుట్టమల్లె సాంగ్ పర్వాలేదు. ఎన్టీఆర్ అన్న ఒక కొత్త లుక్ చూస్తున్నామమ్మా. హిట్ అంటారా మూవీ? అంత లేదనుకుంటున్నా. ఓకే చెప్పండి. హాయ్ అన్న, ఎలా ఉందన్న మూవీ? అన్న నేను ఇప్పుడే దేవర సినిమా చూసి వస్తున్నా. నిజంగా ఏంటంటే ఇప్పుడు నడుస్తుంది దేవర హవా. ఆల్ ది రికార్డ్స్ ఆఫ్ కొరటాల శివ. నిజంగా డైరెక్టర్ కొరటాల శివకు హ్యాట్సప్ చెప్పుకోవాలన్నా. నిజంగా మూవీ పరంగా చూసుకుంటే అసలు ఎన్టీఆర్ యాక్టింగ్ ఏందన్నా. నిజంగా ఇప్పుడు ఏంటంటే వరుసగా 5 హిట్లు కొట్టిండు. 5 హిట్ల తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్న కెరియర్లో ఇది 6వ హిట్. ఏంటంటే సినిమా చూసినా అన్న నిజంగా అసలు డైలాగ్ డెలివరీ కానీ అసలు యాక్టింగ్ కానీ నిజంగా గూస్ బంప్స్ అన్న. నేను అసలు నిజంగా అసలు నమ్మలేకపోయిన యాక్టింగ్, అసలు మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్. నిజంగా అసలు ఈ మూవీ ద్వారాగా మళ్ళీ ఏంటంటే ఎన్టీఆర్ అన్నకు నిజంగా ఈ మూవీ ద్వారాగా జాతీయ నంది అవార్డు రావడం కన్ఫాము, అందులో డౌట్ లేదు. కాకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మన జాహ్నవి కపూర్ గారిని ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయలేదు. అంత డ్యాన్స్ పరంగా అంత ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయలేదు. ఓన్లీ డ్యాన్స్ వరకే, ఓన్లీ యాక్టింగ్ వరకే, అంతవరకే ఇంట్రడ్యూస్ చేశారు అంతేగాని. కాకపోతే ఎన్టీఆర్ గారు యాక్టింగ్ పరంగా కానీ అండ్ మన విలన్ ఎవరు మన సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ అయితే విలన్ రోల్ డామినేటింగ్ రోల్ అన్న. మామూలు డామినేటింగ్ చేయలేదు అసలు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి సైఫ్ అలీ ఖాన్కి ఇద్దరికి మధ్యలో ఉండే ఫైట్ సీన్స్కి అసలు మామూలుగా అసలు ట్విస్ట్లతోని సర్ప్రైజ్ ఫీల్ అయిపోయినాము. నిజంగా అసలు ఊహించలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ పెట్టిండు భయ్య, అసలు మామూలుగా లేదు. అసలు అదిరిపోయింది అనుకో. థియేటర్ మొత్తము మొత్తం అర్పుల్ కేకలతోని మోగిపోయింది, దద్దరిల్లిపోయింది అనుకోవచ్చు అన్న. మూవీ హిట్ అన్న. మూవీ అయితే హిట్. ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ కూడా ఏంటంటే కొంచెం ఒక సర్ప్రైజింగ్ ట్విస్ట్ అనేది పెట్టిండు. అది కూడా చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా నేను చెప్పాలంటే నేను గోపిచంద్ ఫ్యాన్గా చెప్తున్నా. నిజంగా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అండ్ ఓల్ ఎంటైర్ దేవరా టీం మొత్తానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అనేది జూనియర్ ఎన్టీఆర్ అన్న కెరీర్ ఖాతాలో పడిపోయింది. నిజంగా చాలా హ్యాపీ అన్న. మూవీ ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుందన్న. ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేదు, బోరింగ్ లేదు. కాకపోతే జాహ్నవి కపూర్ గారిని ఏంటంటే ఎక్కువ చూపించలేదు. ఓన్లీ జస్ట్ సాంగ్ వరకు, జస్ట్ ఏంటంటే 2-3 సీన్ల వరకే చూపించారు. కొంచెం హీరోయిన్ జాహ్నవి కపూర్ గారిని కూడా కాస్త చూపించేది ఉండే. అది ఒకటే డిసప్పాయింట్మెంట్ తప్పితే మూవీలో ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేదన్న. ఓకే. హాయ్, ఎలా ఉంది బ్రో మూవీ? హైప్ కి డెఫినేషన్ అంటే దేవరా. అసలు అనిరుద్ బీజిఎం ఉంది, సెట్. సినిమా 200 crores ఫస్ట్ డే వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. పెద్ద హైప్ ఇది. జాహ్నవి కపూర్ కొంచెం రోల్ ఇవ్వాల్సింది, బట్ ఇట్స్ ఫైన్. హైప్ అంటే హైప్. ఇంటర్వెల్ ముందు ఉంది సీన్, సెట్. అదొక్కటి చాలు మొత్తం సినిమాకి. హైప్ అది సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ వదిలే, వెళ్ళి చూడన్న. క్రేజీ అసలు ఫైట్స్ అంటే హైప్ అసలు. అన్న మరి హీరోయిన్ ఎలా చూపెట్టారు? హీరోయిన్ ని ఓన్లీ 2-3 minutes ఉంటుంది, ఇంకా పార్ట్ ఉంటుంది అంతే. పార్ట్ 2 లో చూపిస్తారేమో. పార్ట్ లో డాన్స్ ఎలా చేసింది? ఫస్ట్ టైం. ఓకే బానే ఉంది. ఓకే టైం అయిపోతుంది. మరి అక్కడ సముద్రం కాడ సొరచాప కాడ ఎలా అనిపిస్తుంది? హైప్ అంటే అది నెక్స్ట్ లెవెల్. అది క్రేజీ, సూపర్ అసలు. సముద్రం ఎరిపెక్కిందా భయ్యా? సముద్రం ఎరిపెక్కిందా? యా, డోంట్ వరీ, పెద్ద హిట్ అవుద్ది సినిమా. కలెక్షన్ ఎంత వస్తుంది భయ్యా? కలెక్షన్స్ అట్లీస్ట్ 800 crores పక్కా. జై ఎన్టీఆర్. ఒక మాట చెప్పు ఎన్టీఆర్ కోసం. యాక్షన్ అంటే ఎన్టీఆర్. స్టప్ బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ దెబ్బేసాడు. ఎందుకనన్నా? కథ లేదు. అంటే ఫైట్స్ ఎలా అనిపించినాయి? ఫైట్స్ బాగున్నాయి. అసలు మనోడి దగ్గర 2 పార్ట్లు కథ లేదు. ఫస్ట్ ఏదో ట్రెండ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి పార్ట్ 2 అన్నాడు కానీ అంత కథ లేదు సినిమాలో. సెకండ్ హాఫ్ అసలేం లేదు. ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది, సెకండ్ హాఫ్లో మ్యాటర్ లేదు. బీజిఎం బాగుంది. సాంగ్స్ బాగానే ఉంది. కెమిస్ట్రీ ఏమన్నా?
ఏముంది భయ్య 2-3 సీన్లు ఉన్నాయి అంతే. సాంగ్స్ లో డాన్స్ ఎలా చేసిరు వాళ్ళిద్దరు? ఫస్ట్ టైం కదా. చుట్టమల్లే సాంగ్ బాగుంది, ఫేర్ సాంగ్ ఉంది. అంటే మరి ఫైట్స్ ఎలా ఉన్నాయి అన్న? యాక్షన్స్ బాగున్నాయి, లాస్ట్లో షార్క్ కానీ విఎఫ్ఎక్స్ వర్క్ కానీ అంతా బాగుంది. సముద్రంలో ఎలా అనిపించింది మీకు? సముద్రం సీక్వెన్సెస్ బాగున్నాయి. ఎరుపెక్కిందా మరి సముద్రం? ఇంటర్వెల్లో ఎక్కింది, లాస్ట్లో ఎక్కిద్ది అనుకున్నాను కానీ అనిపించలేదు. ఏదైనా సరే సెకండ్ హాఫ్ డిసప్పాయింట్మెంట్, ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. మేడం మీ